ఎట్లా గురు శరణాగతి పొంది ఉన్నారయ్యా అంటే, రామానుజుల వారి సమయంలో అడగనంబి అని ఒక భక్తుడు ఉన్నాడనమాట. ఆయన ఉదయం నుంచి సాయంత్రం పనుకునే వరకు గురువుగారి సేవే చేసుకుంటూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు, రామానుజుల వారికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం. ఆ ఏర్పాట్లు చేయడంలో రంగనాథుడిని దర్శించడానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. కొందరు భక్తులు గమనించారు, వెళ్ళి ఫిర్యాదునిచ్చారు గురువుగారికి. గురువుగారు ఆయన అసలు రంగడి దర్శనానికి కూడా రావట్లేదు, ఎప్పుడు మీ సేవలోనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం రామానుజుల వారు పిలిచి, ఏమయ్యా రంగనాథ దర్శనానికి కూడా వెళ్ళట్లేదంట నువ్వు? అప్పుడు ఆయన చెప్పాడు, స్వామి మీకు ఆయన స్వామి, మీరు నాకు స్వామి, మిమ్మల్ని సేవించుకుంటే నా జన్మకు చాలు, ఆయన సంగతి నాకు పెద్ద తెలీదు, మిమ్మల్ని సేవించుకుంటాను చాలు నాకన్నా, మిమ్మల్ని సేవించుకుంటాను చాలు నాకన్నా. ఆయన సేవకు రామానుజుల వారు ఎంత ముదమునొందారు అంటే, రామానుజుల వారు శరీర త్యాగం చేసినప్పుడు ఆ అడగనంబిని అడిగారంట, ఏ అడగనంబి నీ ఒడిలో నేను ప్రాణం వదలొచ్చా అని అడిగారంట. నీ ఒడిలో నేను ప్రాణం వదలొచ్చా అని అడిగారంట. అంత గురువుగారి యొక్క మనసుని గెలుచుకున్నాడు ఆ శిష్యుడు అన్నమాట. సో ఆ రకంగా తర్వాత మనం చూడొచ్చు, కురేష ఆయన మార్కెట్లో వెళ్తూ ఉంటే సైనికులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజుగారు పంపించారు రామానుజుల వారిని పిలుచుకురమ్మని, అక్కడ శైవమే గొప్పది అని కానీ రామానుజుడు అంగీకరించకపోతే ప్రాణం తీసేస్తారు అని చెప్పి సైనికులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది విని ఈయన పరుగున ఆశ్రమానికి వెళ్ళి రామానుజుల వారి దుస్తులు, తెల్ల దుస్తులు ఇచ్చి, మీరు దుస్తులు మార్చుకోండి, మీ దుస్తులు నేను వేసుకొని మీలాగా నేను ఇక్కడ కూర్చుంటాను, మీకు జరగబోయే అపాయం ఇది అన్నారు. అప్పుడు రామానుజుల వారు అన్నారు, చూడయ్యా కురేష, నీ ప్రాణం అయితే ఒకటి, నా ప్రాణం అయితే ఒకటా? నా ప్రాణమే పోనీలే అన్నారు. అప్పుడు కురేష అన్నాడు, స్వామి అట్లా అంటారేంటయ్యా, మీ ప్రాణం విలువ నా ప్రాణం విలువ ఒకటేనా? నా ప్రాణం పోతే ఈ ప్రపంచానికి నష్టం ఏం లేదు, మీ ప్రాణం పోతే ఎంతో మందిని ఉద్ధరింపజేయాలి, మీరు ఎంతో నష్టం జరుగుతుంది. దయచేసి నా మాట విని మీరు ఈ యొక్క శ్వేత దుస్తులు వేసుకొని, తెల్లని దుస్తులు వేసుకొని మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను మిమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పి బలవంతం చేసి రామానుజుల వారిని పంపించేశారు. పంపిస్తే ఏం జరిగింది? కురేషాకి తీసుకుని వెళ్ళారు సైనికులు, ఈయనే రామానుజుడు అని చెప్పి. అక్కడ తర్కంలో వైష్ణవమే గొప్పది అని చెప్పి తర్కించి గెలిచారు. ఆ రాజు తట్టుకోలేక ఏం చేశాడు అంటే, వీళ్ళ కనుగుడ్లు పీకేయండి అన్నాడు. మనం అటువంటివి జరుగుతాయంటే గురువు లేదు, కృష్ణుడు లేదు, నమస్కారం స్వామి, నేనేదో నా జీవితం గడిపేస్తాను అని చెప్పి అనుకుంటాం. అంటే గురువు శరణాగతి అన్నది పొందిన తర్వాత త్యాగం. ఇప్పట్లో ఏంటి అంటే, మనమేమనుకుంటే గురువుగారు అట్లా నడుచుకోవాలా, మనకు తగ్గట్టుగా. మనం గురువుగారి సంతృప్తి కోసం నడుచుకునేది కాదనమాట. సో అది కాదు. సో ఆయన ఎంత కరుణార్థ హృదయులు అంటే, ఆ సైనికులు కళ్ళు పీకేయడానికి వచ్చారంట. అప్పుడు చెప్పాడంట, మీరు నా కళ్ళు పీకేస్తే మీకు పాపం వస్తుంది, ఆ పాపం మీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నా వేళతో నా కనుగుడ్లు నేనే పీకేసుకుంటానని చెప్పి ఆయన కనుగుడ్లు ఆయన పీకేసుకున్నాడంట. మరి ఈ ఆలోచన ఆ రాజుకి కల్పించిన వ్యక్తి ఈ కురేష శిష్యుడేనంట. ఈ కురేష శిష్యుడే. రాజు దగ్గర మెప్పు పొందాలా అని, ఈ వైష్ణవత్వం పెరిగిపోతుందని మీరు ఊరికే అనుకుంటే ఉపయోగం లేదు. ఈ వైష్ణవులందరికీ కూడా ఒక కింగ్ ఉన్నాడు, యతిరాజా. ఈ యతులు అంటే సాధువులు, వాళ్ళందరికీ కూడా రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కానీ మీరు సంహరించేస్తే ఇంకా ఈ వైష్ణవత్వం ప్రచారం కాదు అని చెప్పి ఈ కురేష శిష్యుడే రాజుకి ఐడియా ఇస్తాడంట. ఎంత దుర్మార్గం కదా. ఒక్కోసారి మనం కూడా దీక్షితులం అయిన తర్వాత మన స్వార్థం కోసం మనం ఏంటి అంటే, గురువుకి అపకీర్తి తీసుకొని వస్తాం, గురువుకి కష్టాన్ని కలిగిస్తాం, సంస్థ కష్టాన్ని కలిగిస్తాం, ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అది చాలా చాలా దుర్మార్గం అన్నమాట.
చాలా దుర్మార్గం. సో అందువల్ల అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే నేను ఇట్ట కాదు ఇట్ట అన్నాం అనుకోండి, మనం వాడు ఏం తప్పు చేశాడని పబ్లిక్ చెప్పలేము. ఎందువల్లంటే వాళ్ళ ఉత్సాహం తగ్గిపోతుంది. రే భక్తులు కూడా ఇట్టుంటారు. ఆడేం చేస్తాడంటే బయటికి వెళ్ళి ఏదేదో చెప్తాడు. ఎవడు అంగీకరించడు కదా తన తప్పుని. అదట్ట ఇదిట్ట గురువుగారు ఇట్ట ఇంకోటి ఇట్ట ఇవన్నీ కూడా యథార్థం ఒకటి ఉంటుంది ఇంకోటి. కానీ మనం ఏంటి అంటే మనం పోయినా పర్వాలేదు, సంస్థ చల్లగా ఉండాలా. ఎందువల్ల అంటే ఆ సంస్థ కొన్ని లక్షల కోట్ల మందికి భవిష్యత్తులో ఆశ్రయం ఇవ్వబోతూ ఉంది, వాళ్ళ జీవితాలను కాపాడబోతూ ఉంది. ఇది మనం ఆలోచించాలి. అంతేగాని మన యొక్క స్వార్థం కోసం ఆ యొక్క సంస్థను మనం బురజల్లకూడదన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు వహించి మనం తీవ్రతతోటి ఈ యొక్క భక్తియుక్త సేవల్లో మనం నిమగ్నం అవుతూ నలుగురికి ఈ యొక్క మార్గాన్ని చూపించి, ఇప్పుడు ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. దీక్షితులం అవుతున్నాము, ద్విజుడు అవుతున్నాడు అంటే అర్థం ఏంటి? గురువుని యొక్క బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. ఏంటి అంటే నిన్ను ఆధ్యాత్మిక జగత్తుకు తరలించడానికి బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. ఎవరు తీసుకుంటారు ఈ రోజుల్లో చెప్పండి? ఇప్పుడు మృగారి వేటగాడు నారదమని తెలివిగా చెప్పాడు, అరే ఎందుకురా ఈ పాపాలు చేస్తున్నావు అన్నాడు. నా భార్య పిల్లల కోసం అన్నాడు. పోయి భార్యను అడుగు, నువ్వు చేసిన పాపంలో సగభాగం ఏమన్నా పంచుకుంటారేమో. భార్య దగ్గరికి వెళ్ళి, ఏమే పాపాలన్నీ నీ కోసం నేను పోషించుకునే దానికి చేస్తున్నాను కదా, సగమేమన్నా తీసుకుంటావా? బాలేటోడివే, పట్టుకున్న దానికి నువ్వే అనుభవించు అనింది భార్య. పిల్లల్ని అడగమన్నాడు. పిల్లల దగ్గరికి అడిగితే కన్నదానికి నువ్వే అనుభవించు. ఆడు కష్టపడి తెచ్చింది అంతా ఎంజాయ్ చేసి కూడా వాళ్ళు కర్మ తీసుకోను అంటున్నాడు. మరి గురువు ఏం చేస్తున్నాడు? మీ కర్మ నేను తీసుకొని మిమ్మల్ని ఆధ్యాత్మిక జగత్తుకి తరలిస్తాను రండి అని చెప్పి దీక్షనిస్తూ ఉన్నాడు. మరి ఎంత గొప్ప త్యాగం అది, ఎంత గొప్ప త్యాగం. అంతమంది యొక్క బాధ్యతను తీసుకునేటువంటి వ్యక్తిని కాపాడుకునేటువంటి బాధ్యత శిష్యుడిలో ఉంది. ఏ రకంగా కాపాడుకోవాలా అంటే ఆ భక్తి నియమ నిబంధనలు మనం పాటించి కాపాడుకోవాలా. ప్రత్యేకించి ప్రతిదీ ఆధ్యాత్మిక దృష్టితో చూడడానికి మనం ప్రయత్నించాలి. గురువు యొక్క ఆలోచన, మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, గురువు యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది. నేను ఒకసారి బెంగళూరులో గురు మహారాజ్ వచ్చింటే ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఎవరో పెద్ద డోనరు, ఆ ఇంట్లో గురు మహారాజ్ ఉన్నారు. చాలామంది భక్తులందరూ కూడా గురు మహారాజ్కి ప్రసాదాలు తయారు చేసుకుని హాట్ ప్యాక్స్లో తీసుకొని వచ్చారనమాట. ప్రసాదం టైంలో కూడా నేను పక్కనే కూర్చొని ఉన్నాను. ఆయన సర్వెంటు సర్వీస్ చేస్తున్నాడు. ఆ ఐటమ్స్ తెరిచి చూసి గురు మహారాజ్తో చెప్తున్నారు, ఇది మీకు ఆరోగ్యానికి మంచిది కాదు, పక్కన పెట్టేస్తున్నారు. ఇది మంచిది కాదు, పక్కన పెడతాను. గురు మహారాజ్ అన్నారు, కొంచెం పెట్టు అన్నాడు. లేదు లేదు మీరు తినకూడదు అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టారు. మళ్ళీ లేదు కొంచెం పెట్టు అన్నాడు. గురు మహారాజ్ మీ హెల్త్ చెడిపోతుంది, తినకూడదు అన్నాడు. అప్పుడు గురు మహారాజ్ చెప్పాడు, చూడు నాయనా ఒక్కసారి డోర్ తీసి బయట చూడు అన్నాడు. ఈ మాతాజీలు అందరూ తెలబడుకున్నారు బయట. నువ్వు బయటికి వెళ్ళగానే వాళ్ళందరూ నిన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నేను చేసి తెచ్చింది గురు మహారాజ్ తిన్నారా అని అడుగుతారు. నేను ఒకవేళ తినకుండా తిన్నారు అని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు. కొంచెం నా హెల్త్ పోయినా పర్లేదు, వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేయాలి సర్వీస్ కోసం, అందుకోసం కొంచెం కొంచెం పెట్టమని చెప్పి నేను చెప్తాను. త్యాగమే కదా అది. అంటే ప్రతి అడుగులో కూడా ఎట్లా శిష్యులను ఎంకరేజ్ చేయాలా భక్తిలో అనే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ టైం నేను చెప్పాను, ఆయన ఒకసారి జన్మాష్టమికి మనకు 10 రోజుల ఉత్సవాలకి నాకు ఎక్కడో మాయాపూర్లోనూ జన్మాష్టమి అప్పుడు వస్తాను. నేను వచ్చిన మొదట్లో నేను ప్రవచనాలు అది ఇది ఇస్తూ ఉంటే ఎవరికి గురు మహారాజ్ ఎవరు తెలియట్లేదు. సో అందుకని అందరూ నన్ను గురుగారు అనుకుంటా ఉన్నారు. సో ఆయన్ని పరిచయం చేయాలనేది లోపల నాకుంది. సో అందువల్ల మీరు ఖచ్చితంగా రావాలా పబ్లిక్ ప్రోగ్రామ్కి అని చెప్పి అంటే వస్తానన్నారు. ఆయన అక్కడెక్కడో రష్యాలో ప్రోగ్రాంలో ఫ్లైట్ మిస్ అయిపోయారు. ఆ ఫ్లైట్ మిస్ అయ్యారని చెప్పి వేరే వేరే కంట్రీస్కి అప్పటికప్పుడు ఫ్లైట్లు చేసుకొని 48 గంటలు కూర్చొని ప్రయాణం చేసి ఆమెను వచ్చారనమాట. 48 అవర్స్
స్నానం చేయలేదు, తినలేదు, ఏం లేదనమాట. అక్కడ ముందే ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఏంటి అంటే ఈ టాయిలెట్ కిట్ ఇవన్నీ కూడా విజయవాడ ఏదైనా ఒక ఫ్రూట్ ఉందా అని చెప్పి ఒక యాపిల్ తిన్నారంట. తిని ఇక్కడికి వచ్చేసరికి 48 hours అట్లా కూర్చొని ఉండేసరికి కాళ్ళు ఇవన్నీ కూడా ఊదిపోయి ఉన్నాయన్నమాట. ఆ వాటర్ దిగేసి అట్లాగా ఉందన్నమాట. ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఆయన చెప్పారు, నాకు ఇట్లా ఫ్లైట్ మిస్ అయ్యాను, ఇవన్నీ ఇట్లా 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 అయింది, 48 గంటలు కూర్చొనే ఉన్నాను, అది ఇది అని చెప్తే నేను అన్నాను, మిస్ అయిపోతే మీరు వదిలేయచ్చు కదా గురు మహారాజ్, ఇంత రిస్క్ తీసుకోవడం దేనికి అంటే, నీకు కమిట్మెంట్ ఇచ్చాను కదా అందుకని వచ్చాను నేను. నీకు కమిట్మెంట్ ఇచ్చాను కదా అందుకని వచ్చాను. సో ఒక జస్ట్ ప్రోగ్రామ్కి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనే దానికి, ఆయన నిలుపుకునే దానికి అంత కష్టపడితే, మన జీవితం, నీ జీవితాన్ని నేను బాగుపరిచి భగవంతుడి దగ్గరికి చేరుస్తాను అనే కమిట్మెంట్ ఆయన తీసుకున్నప్పుడు మనం ఎంత కమిట్ అయ్యి ఉండాలా ఆయనకి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా అర్థం చేసుకొని, తర్వాత జీవకరుణ ఆయనకి ఎంత ఉంటుంది అంటే, ఎప్పుడు ఇంత సంచిలో ప్రసాదం పెట్టుకున్నాడు. ట్రావెలింగ్లో, ఎయిర్పోర్ట్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ కనిపించిన వాడికి అంతా ప్రసాదం ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రసాదం ఇచ్చేవాళ్ళు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అనంతపూర్లో ఓపెనింగ్ తర్వాత రైల్వే స్టేషన్లో మేము వెళ్తే ట్రైన్ లేట్ అవుతుంది అంటే, గురు మహారాజ్ మళ్ళీ టెంపుల్కి వెళ్దామంటే వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోద్ది, ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలు దిగజారిన వాళ్ళు తాగేస్తున్నారు. ఇద్దరు, ఆమె లేడీ కూడా తాగేస్తుంది. గురు మహారాజుని చూసి వెటకారాలు చేస్తున్నారు, ఏకరిస్తున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చిగా. నేను అది గమనించి, గురు మహారాజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, వీళ్ళు ఎవరో క్రేజీ పీపుల్ ఉన్నట్టున్నారని చెప్పి అన్నాను. అంటే ఆయన అట్లాగే నిలబడి వాళ్ళని చూస్తూ సెక్రటరీని పిలిచారు. నీ దగ్గర ఏమైనా ప్రసాదం ఉందా అని అడిగారు. ఉంది అని చెప్పి 2 లడ్డూలు తీశారు ఆయన. ఆ 2 లడ్డూలు తీసుకొని వాళ్ళని పిలిచి ఆ లడ్డూలు 2 వాళ్ళకి ఇచ్చి నన్ను అడిగారు అనమాట, ఈటింగ్ అంటే తెలుగులో ఏమంటారని. తినండి అని, ప్రసాదం తినండి అని. ఆయన తెలుగులో ప్రసాదం తినండి, ప్రసాదం తినండి అని. అది తిన్న తక్షణమే వాళ్ళల్లో ఎటువంటి పరివర్తన కలిగిందంటే, అప్పటిదాకా వెటకారాలు పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసి గురు మహారాజ్కి, గురువుగారు మారిపోయింది. నేనేమనుకున్నాను, వాళ్ళని అవాయిడ్ చేయాలనుకున్నాను. ఆయన ఏమనుకున్నారు, కరుణ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. కరుణ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. సో ఈ రకంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక 30-35 సంవత్సరాలు ప్రపంచంలోనే నంబర్ 1 ట్రావెలింగ్ పర్సన్ అనమాట. ఆయన తిరిగినట్టు ప్రపంచంలో ఎవరూ తిరగలేదు. అన్ని దేశాలు, అన్ని నగరాలు అన్ని తిరిగి ఎన్నో లక్షల మందిని స్ఫూర్తి కలిగించి, ఎన్నో మందిరాలు, ఇప్పుడు ఇండియాలో కానీ బయట ప్రపంచంలో కానీ ఎక్కువ మందిరాలు ఎవరు కట్టారయ్యా అంటే పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజుల వారి యొక్క శిష్యులైన, ఆయన ప్రేరణతోటి, ఆయన ఆశీస్సులతోటి ఆయన శిష్యులు నిర్మించినటువంటివే ఎక్కువ మందిరాలు ప్రపంచం అంతా కూడా, ప్రభుపాదుల వారి తర్వాత. సో ఇంత ఆయన శ్రమించి మనందరి మీద కరుణ చూపిస్తూ ఉన్నారు. అందువల్ల మీరు చాలా సీరియస్గా దీన్ని మీ జీవితంలోకి తీసుకొని మనం పాటించుకుంటూ ఈ యొక్క కరుణను ఎంతమందికి మనం పంచగలము అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. సో అక్కడ వాళ్ళు అడిగే మినిమం క్వశ్చన్స్ వీటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నారా? మామూలుగా ఏమవుతుంది అంటే, వాళ్ళు వెళ్ళి గురు మహారాజ్ ముందు 4 నియమాలు పాటిస్తారా అని అడుగుతారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక్కటేదో నియమం మొదలుపెట్టి దాంట్లో వెరైటీస్ చెప్తారు. మాంసభక్షం లేదు అనేది చెప్పాలి మనం, కానీ నేను చేప తిన్ను, కోడి తిన్ను, మేక తిన్ను, కుక్క తిన్ను అని చెప్తున్నాను. అవన్నీ కాదు, టోటల్గా మాంసభక్షం నేను ఆ టెన్షన్లో ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళా మద్యం సేవించను అంటే, నేను కాఫీ తాగను, టీ తాగను, బ్రాందీ తాగను, విస్కీ తాగను, ఈ లిస్ట్ చెప్పుకుంటా. ఇట్లా కాదు, జస్ట్ 4 నియమాలు అంటే మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, 4 నియమాలు ఇవి. అక్కడ కంగారేం పడద్దు. సో ఫస్ట్ ఇనిషియేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును, మహిళా శక్తి ఎక్కువగా ఉంది. సో మీరు చెప్పండి, 4 నియమాలు ఏంటి?
సదా